అంటే అంటే రెడ్ బుక్ అంటావు. ఏం చేస్తాను? గొడవలు తీసి పరిగెట్టిస్తాను అంటావు. ఎవరు పరిగెట్టించినా నిన్న కొడాలని మాట్లాడాడు. ఏం మాట్లాడు? ఈ పకోడీ కబుర్లు పకోడీ ఛానల్ అంటే ఏముంది లావటాడతారు. ఇవాళ మీరు వల్లభనేని వంశీ అనే వ్యక్తిని పొలిటికల్ వెంజెంట్ ఇప్పుడు సింపుల్గా చెప్తా. తెలుగుదేశానికి నేను ఎప్పుడూ ఒక ఈక్వేషన్ చెప్తుంటాను, 40 స్థానాలు వీళ్ళు జీవితంలో గెలలేరు అక్కడ లేదని. అలాగే కంచుకోట్లాడి గన్నవరం కూడా మీరు గమనించారు. కంచుకోటలాడి గన్నవరంలో వంశీ అనే వ్యక్తికి యాడెడ్ యాడ్జెక్టివ్ తెలుగుదేశం. తెలుగుదేశం కులం వంశీతో సక్సెస్ నెరేషన్సే ఉన్నాయి. బట్ వంశీ కాకుండా ఇవాళ యార్లగడ్డ గెలిచిండు కదా. యార్లగడ్డకి కులం తెలుగుదేశం యాడ్ అవ్వబట్టి గెలిచిండు. మీకు అర్థమవుతుంది. అక్కడ వైఎస్ఆర్సీపీకి రోల్ లేదు. మీకు ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ రోజు దాకా మనం చూడండి పార్టీలు మారిన వాళ్ళు చూసాం, ఆయన పార్టీ ఆఫీసులు తగలెట్టిన వాళ్ళు చూసామా? అది లేనప్పుడు వీళ్ళు ఏం చేశారంటే కడుపు మాట వాడు పోగానే ఇక్కడ మన స్థావరంలో నీకు అంచుకోటే కదా, ఇక్కడ ఏముంది పార్టీ ఆఫీస్ని లేకపోతే వెహికల్ని తగలెడితే సింపథెటిక్ పాలిటిక్స్లో మళ్ళీ ఏమైంది? ఆ అడ్వాంటేజ్ క్రియేట్ చేసుకోవడానికి వంశీకి కలగడ పట్టవలసిన అవసరం ఏముంది? లాజిక్ అది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే అది కానప్పుడు అదే 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 అని గొడ్లోడు తీసుకొట్టేస్తాం, సేపేస్తాం, పొడి చేస్తాం, ఎర్ర బుక్ అని 10 సార్లు అడవాడు చేస్తే 9 నెలల పోతేనే దిక్కుదేమో లేదు. నాకు తెలిసినంత వరకు అతి తక్కువ పరిజ్ఞానంతో నేను మాడుతున్నా. ఒకసారి మేజిస్ట్రేట్ ముందు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంత లా చదువుకున్నాడుగా దానికి ఒక శాంచ్యూటీ ఒక రెడిట్ ఉంటుంది. ఆ 2 రోజులకి ఒకసారి తూచి సార్ నేను అబద్ధం ఆడని నానాపులి కథ ఏంటింది. ఈ కాన్సెప్ట్స్ అన్ని డెవలప్ అవుతున్నప్పుడు లాస్ట్కి ఏం చేశారు? 6 నెలల సంవత్సరం చేసి మూలలో ఉన్న ముస్లింలను పొడిచాడు, తీసుకెళ్ళి వంశీలు లోపలికి వేశారు. ఏది ఎందుకు ఎత్తుకొచ్చారో తెలియదు, ఏ కేసో తెలియదు. ఏదో దిక్కుమాల కేసు నచ్చిన నెంబర్లు 75 95 తీసుకొచ్చి 71 నీటిని తీసుకొచ్చి లాస్ట్కి ఏం చేశారు? సాధించారు. అదే చెప్తారు. 10 రోజులు కాదు 20 రోజులు అంటాడు. మాకు లోతులు ఉన్నటువంటి లేడు కదా, గ్యారంటీగా ఎవడో బెయిల్ తీసుకొస్తారు. ఎంతమంది లాయర్లు ఉన్న కొడాలని చూపిస్తుండే పక్కన. అంటే దాని అర్థం ఏంటి? మా దగ్గర లోతులు లేడని. అంటే పొలిటికల్ డ్రైవ్ ఎలా చేశారు వాళ్ళు? ఆయన పెద్ద ఆయన్ని 52 రోజులు జైల్లో ఉంచాలి, మన కంచుకోటలో తెలుగుదేశం పార్టీ కాల్చాలి. ఇవన్నీ మోడల్స్ ఆఫ్ ఆపరేండా. వీటిలోంచి ఎవరిని నిలువరించాలి? ప్రజానాయకుడిని. ఈ ప్రాసెస్లో ఏం చేశారు? తాళం వేసి తిని గొల్లెం మరిచి తిని సామెత ఉంటుంది చూడండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకి వెళ్తుంటే ఎలక్షన్ కోడ్ తీసుకొచ్చారు. సభ సందర్భంలో సభలో సమావేశాలకు ఒప్పుకోరు. ఎవడో చచ్చిపోయిన పరామర్శనికి వెళ్తారంటే ఎవడాపుతాడు? ఆ రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడతారు, కాలంలోకి వెళ్ళారు. అది వర్తించదు. దానికి వీళ్ళు అధిక తెలివితేటలు ప్రదర్శించి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు. అతను మాజీ ముఖ్యమంత్రి. ఈ తెంగరేశానికి పొరపాటున నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు అనుకోండి, బాబా ఎవరికి ఇవ్వకపోతే ప్రొటెక్షన్ అంటే లాండ్ ఆర్డర్ మెజరబుల్ ఫెయిల్యూర్ చూపిస్తున్నారు తెలుసుకోకుండా. తెలియనితనాలు. అందుకే చిన్నపిల్లలతో ప్రజాస్వామ్యం అనుకుంటే చాలా కష్టం. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించే నాయకుడు, నాయకత్వ లక్షణాలతో ఉన్న ఒక టాప్ పర్సెంట్ చంద్రబాబు గారిని కాదని జుజుబీ రాజకీయాలు చేస్తే. చిన్నప్పుడు స్కూల్లో నన్ను మెండర్ లాక్కున్నాడు, పెన్సిల్ లాక్కున్నాడు అని చెప్పి నువ్వు అని కొట్టుకుంటే తర్వాత పెద్దవాళ్ళు ఇద్దరు వచ్చి పాసిఫై చేసి హెడ్ మాస్టర్ ముందు తప్పైందయ్యా పిల్లలు నిర్వహిస్తాం. ఇది జరిగిన తర్వాత 2 రోజులు దారికాశాన్ని బొట్టను కొట్టేసాడు అనుకోడు. మళ్ళీ బాధ్యత ఎవరితో ఉంది? మీ వాడే కొట్టాడు సరే మా వాడిని అని నాన్నకే కదా గొల్లు పెడతారు. ఇదే పరిస్థితి వాళ్ళు. ఓకే, సో ఏదో వంశీని ఏదో ఇబ్బంది పెట్టాలి అది ఇబ్బంది పెట్టాలని చూస్తారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నారు, మళ్ళీ ప్రజలు ఆటోమేటిక్గా అది డెవలప్ అవుతుంది. ఇది ఫ్లేర్ అప్ అవుతున్నాయి అనుకోండి. ఏమవుతుంది? ప్రజా ఉద్యమాలు ఎంతసేపు నిలబడతాయి సార్? ఎవరు ఇప్పుడు తెలంగాణ ఉద్యమాలు ఎవరైనా ఊపిరి తీసుకొని ఇచ్చారు కదా? అంటే వీళ్ళు ఈ కాంగ్రెస్ ముసలి రాజీనామా చేస్తామని పీచి చూచి జయరాం రమేష్ గారి మాటలు నమ్ముకొని దిగ్విజయ్ మాటలు నమ్ముకొని ఏం చేయగలిగారు? బెచ్చాడు ఆడుకుంటారు అక్కడ ఆంధ్రాలో. అదే అవుతుంది. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి లేని క్రేజ్ని వీళ్ళే అనవసరంగా పెంచుతున్నారు. దీన్ని ఏం చేస్తారు వాళ్ళు? ఇటుపక్కి మొనాటమి బ్రేక్ అయ్యి ఇలా వస్తుంది దగ్గర వీళ్ళు ఏం చేశారు? ఒరిజినల్గా జరిగిన డ్యామేజ్ని కవర్ చేయడానికి తమంతో మ్యూజిక్ కొట్టించారు. విజయవాడలో అంతే. ఏదో అదో ప్రోగ్రామ్. అక్కడ ప్రైమరీ ఏంటి? మార్కెట్లో ఫీల్డర్ వచ్చింది. ఇది నేను ఎప్పుడు చెప్తుంటాను, చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాటజిస్ట్. ఆయన మార్కెట్లో ఒకటి వదులుతాడు, మా బొడ్డోడికి ముఖ్యమంత్రి అవకాశం ఉందా లేదా అని. దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ అన్ని పేక మీదకి వచ్చి కానీ బొకేలు సోలోలు కప్పి తమంతో మ్యూజిక్ కొట్టిస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అక్కడ కూడా చూసారు లేదా? ఎంతకన్నా బాలకృష్ణ గారు, భువనేశ్వర్ అమ్మగారు ఇవన్నీ బాగానే మాట్లాడాడు ఆయన. కానీ అక్కడ నాకు సుప్రభాత్ మాట ఏంటి భీమలా నాయక్ పాట మా తమ్మను అంటే చూసారా పరివర్తన. ఎస్ఎస్ తమ్మనంలో నందమూరి తమ్మన్ అయిపోగానే ఎవరికి భజించేయాలో ఒరిజినల్ కూడా డూప్లికేట్ వాయిస్లతో
పాసిఫికేషన్ అసలు వచ్చేస్తే అక్కడ నాకు పవన్ కళ్యాణ్ గారి మాటలు చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. మళ్ళీ మొన్నటిదాకేమో మీరు షిండే అన్నారు, షిండే పాత్ర అన్నారు, మహారాష్ట్రలో ఏపీలా జరగబోతుంది అన్నారు, ఇవన్నీ చెప్తూ వచ్చారు. కానీ చీర పవన్ కళ్యాణ్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారే ఉండబోతున్నారు, లేదంటే నా పార్టీని కూడా ఆయనకే మద్దతుగా ఉంటుంది, మీరు అందరూ సిద్ధంగా ఉన్నారు, ఈ మాటలన్నీ చూస్తున్నప్పుడు ఏమన్నది కాంట్రడిక్షన్ ఎలా? ఇందులో కాంట్రడిక్షన్ ఏం లేదు సార్. మీకు ఒక మాట చెప్తా, పువ్వు పుట్టగానే పరిమళించేది, లేదంటే అన్ని పువ్వులు వాసనలు రావు. కొన్ని గన్నేరు పువ్వులు ఉంటాయి, ఆ గన్నేరు పువ్వుల నుంచి కూడా పువ్వుని దానికి చలమని అవుతున్నప్పుడు దాని యొక్క వైబ్రేషన్స్ ని వెనక నుంచి జరుగుతున్న నాటకాన్ని గమనించండి. వీళ్ళ చేతిలో ఏం లేదని లక్షాలు చెప్పాను, అది అశ్వత్థామాత కుంతిలో దాన్ని వినండి ఫస్ట్.